ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులున్న ఆ కులాన్ని ఇలా కొద్ది మంది గంజాయి మత్తులు సారా మత్తులు ఇలా బిహేవ్ చేస్తూ మళ్ళీ కులం పేరు చెప్పుకోవడం ద్వారా ఆ కులాన్ని మొత్తం బ్యాడ్ తీసుకొస్తున్నారు కదా. అయినా పోలీసు వారు బతిలాడుతారేంటి చొచ్చు అని. ఈ లోపల కుర్రోళ్ళ మత్తులో ఏ రాయి ఇచ్చుకుని మినిస్టర్ గారిని కూడా ఎత్తే లేకపోతే ఆ చేతిలోనే ఎక్కడో ఏ బ్లేడో లేకపోతే ఏ చౌక పట్టుకొచ్చి ఆ పోలీసు వాళ్ళు పేక కోసిస్తే ఏంటి బతిలాడుతున్నారేంటి దేనికోసం. ఓ నలుగురు తాగుబోతులు మాట్లాడుతున్న మాటలకి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఆ కులం ఓట్లు పోతాయేమో అనే రాజకీయ దౌర్భాగ్యం ఉన్నంతకాలం ఈ రాష్ట్రం బాగుపడదండి. మంత్రి కాన్వాయ్ గడ్డొచ్చి అలా న్యూస్ అని చెప్తా ఉంటే అమ్మాంతో లేపి జీపులో పడుకుని వెళ్ళి పోలీసు స్టేషన్ కూర్చోబెట్టాలి. ఒక నెల రోజులు వాళ్ళు జైల్లో ఉంటే బుద్ధి వచ్చేస్తుంది. మన పిల్లల్ని మనమే మార్చుకోవాలి, అంతేగాని బతులాడకూడదండి. అలాగే అలా బతులాడితే ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తే ఏంటి. ఆ కానిస్టేబుల్ ఉన్నాడు పక్కన ఇద్దరు ముగ్గురు అధికారులు ఉన్నారు. వీళ్ళ చేతిలో ఏదైనా ఉండి ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు. వాళ్ళని ఫస్ట్ మినిట్ లోనే గనక అదుపులో తీసుకుని ఉంటే వాళ్ళని మాటలు మాట్లాడే అవకాశం ఉందా. ఆ కులం పేరు చెప్పి ఆ కులానికి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే అవకాశం ఉందా. ఎందుకంటే అలాగే ఎంటర్టైన్ చేశారు అంతసేపు ఆ పిల్లల్ని. తాగిన మత్తులో ఉన్నారు, సరే మత్తులో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఇమీడియట్ గా పట్టుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి. అది స్టేషన్ లో కూర్చోబెడితే ఇంకా మంచిది. అదంతా వదిలేదు చోద్యం చూస్తున్నారేంటి. ఒక మంత్రి కాన్వాయ్ అడ్డుకుంటే